పేరుతో బెదిరించి లక్షలు కాజేయాలని ప్లాన్ చేసిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తప్పించుకున్నాడు కరీంనగర్కి చెందిన ఓ యువకుడు. దాదాపు 2 గంటలకు పైగా బెదిరింపులు కొనసాగినా తెలివిగా వ్యవహరించి వారి బారిన నుండి బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరు శ్రీకాంత్ సింగర్ గా ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా కొనసాగుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో వచ్చిన ఓ కాల్ ద్వారా పోలీసు అధికారులమంటూ కొందరు వీడియో కాల్లోకి వచ్చారు. ఆ తరువాత తాము చెప్పినట్లు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ కథలు అల్లారు. దానికి సంబంధించిన అనేక ఫోటోలను సైతం పంపించారు. ఇక దేశంలోని పేరుగాంచిన మహారాష్ట్ర పోలీసు అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయాకర్ పేరుతో ఓ లెటర్ ని సైతం పంపించారు. సింగర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్. నేను ఈవెంట్ కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 hours లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఏంటి సార్ అంటే అసలు వీళ్ళకు ఆధార్ కార్డు చూపించింది నేనే, నా ఫుల్ నేమ్ చెప్పింది నేనే. నార్మల్గా శ్రీకాంత్ అన్నారు. నీ ఫుల్ నేమ్ ఏంటి అంటే శ్రీకాంత్ చిలివేరి అని చెప్పాక ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓహో, నేను పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా నాపై శ్రీకాంత్ చిలివేరి అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ వారెంట్ ఇవన్నీ అయ్యాయని అప్పుడు నాకు సినిమా అంతా అర్థమైంది. నేను నాలంటోడి మోసపోయాడు. కామన్ పీపుల్, నార్మల్ పీపుల్ ఎంత సఫర్ అవుతాడు, వాళ్ళు ఎన్ని తెలియకుండా డబ్బులు ఇచ్చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ పరిస్థితి నాలంటోడి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను లక్కీగా బయటపడ్డ లాస్ట్ మినిట్లో. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. నేను సింగర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఇవన్నీ జరగడం ఒక ఎత్తు అయితే, మరోవైపు దాదాపు 2 గంటల పాటు వరుస వీడియో కాల్స్ చేస్తూ చివరకు డబ్బులు ఇస్తే వదిలేస్తామంటూ ఫేవర్ పెట్టారు. మొదట ఎక్కడైనా తన వివరాలు మిస్యూజ్ అయ్యాయా అని అనుకున్న శ్రీకాంత్ ఈ ముఠా పన్నాగం అర్థం చేసుకుని వెంటనే మీడియాను సంప్రదించారు. ఎవరైనా సరే ఇలాంటి కాల్స్ వస్తే వారితో ధైర్యంగా మాట్లాడాలని, సైబర్ అరెస్ట్ అనేది రకరకాల పేర్లతో నేరస్తులు వాడే పన్నాగమని శ్రీకాంత్ అంటున్నారు.